హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్లో కూడా ఉంటుంది, అలాగే ఎక్సెల్లో కూడా ఉంది. ఇది ఎక్సెల్ 2007 వెర్షన్ అనమాట. మీకు 2019 వెర్షన్లో ఈ ఆప్షన్ నాకు అంత ఈజీగా అర్థం కాలేదు, అంటే ఓపెన్ అవ్వట్లేదు. అది షేర్ ఆప్షన్స్లో వేరేగా కనిపిస్తుంది, కానీ ఇందులో చాలా ఈజీగా ఉంది 2007 వెర్షన్లో. మీ దగ్గర ఏదైనా ఫైల్ ఉంటే ఎంఎస్ ఆఫీస్ 2007 వెర్షన్లో ఓపెన్ చేసి ఇది ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. అసలు ఇది మనకి ఏ సిచ్యువేషన్లో అవసరం అవుతుందంటే, మీ దగ్గర ఇట్లాంటి డేటా ఏదో ఒక డేటా ఉంది. ఈ డేటా మీరు కొంతవరకు వర్క్ చేశారు, నెక్స్ట్ ఇది వేరే సెక్షన్కో వేరే ఇంకా కొలేకో పంపించి దాన్ని నెక్స్ట్ ఎడిట్ చేయాలని చెప్పారు. అప్పుడు మీ ఒరిజినల్ డేటాని వాళ్ళు ఏమన్నా తారుమారు చేశారా, ఏమైనా ఎడిట్ చేశారా, బై మిస్టేక్ అయినా పొరపాటున ఏదన్నా ఒకటి కొట్టేశారా, ఇట్లాంటి వాళ్ళు ఎక్కడెక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడెక్కడ చేంజెస్ చేశారు అనేటువంటివి దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. అంటే పార్ట్నర్స్ షేర్ చేసిన సగం పని ఒకరు చేసుకున్నప్పుడు బై మిస్టేక్ మనం చేసిన వర్క్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తే దీని ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్, నా దగ్గర ఏ నుంచి ఎం వరకు కాలమ్స్ ఉన్నాయి. నేను వాళ్ళకి ఈ ఎల్లో కానీ ఎంలో కానీ చేంజెస్ చేయమని ఇచ్చాను, కానీ వాళ్ళు ఇంకెక్కడన్నా చేంజెస్ చేస్తే కనుక మనం ఎలా కనిపెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా. ఇది రివ్యూ అనే ట్యాబ్లోకి వెళ్ళి, ఇది ఎక్సెల్లో రివ్యూ అనే ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాక్ చేంజెస్ అని ఒక ఆప్షన్ చూడండి. ఇది క్లిక్ చేశాను. ఇక్కడ హైలైట్ చేంజెస్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసినాక ఇక్కడ టిక్ ఏం పెట్టలేదు, నేను టిక్ చేశాను. ఇది ఎప్పుడు చేంజెస్ చేయాలనేది ఆల్ అంటే అన్ని సందర్భాలు చేస్తుంది, లేదంటే ఇది సిన్స్ ఐ లాస్ట్ సేవ్డ్ అంటే ఇప్పుడు లాస్ట్ సేవ్ చేసిన కానీ ఈ మధ్యలో ఆయన చేంజెస్ చూపిస్తుంది. లేకపోతే నాట్ ఎట్ రివ్యూడ్ అంటే మనం దీన్ని రివ్యూ చేయొచ్చు. సేవ్ చేంజెస్ అయిన అనే ఆప్షన్ రివ్యూ చేయొచ్చు. అంటే ఫ్రెండ్ చేసినట్లే మనం ఒకటి చూసుకుంటూ వెళ్ళి ఓకే అంటే ఓకే చేసుకోవచ్చు, ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేయొచ్చు, యాక్సెప్ట్ కానీ ఇగ్నోర్ కానీ. అట్లా చేయకుండా ఉన్న వాటిని చూసుకోవచ్చు. ఇక్కడ సిన్స్ డేట్ అంటే సమ్ ఎగ్జాంపుల్ ఈ డేట్ ఇచ్చి ఈ డేట్ తర్వాత ఏం చేంజ్ చేసిందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకేనా. అలా కాకుండా నేను ఇక్కడ ఆల్ అని పెట్టేశాను సిచ్యువేషన్ ప్రస్తుతానికి. మీరు కావాల్సిందే, మీకు ఏం కావాలో అది పెట్టుకోండి. ఇక్కడ హూ అని ఉంది, ఎవరు చేసింది అని ఉంది, ఎవరి అని ఉంది, లేదంటే నేను కాకుండా వేరే వాళ్ళు, అంటే మనకు ఎక్సెల్ యూజర్ నేమ్ వస్తుంది అనమాట. నేను కాకుండా వేరే వాళ్ళు ఏమైనా చేసినా తెలుసుకోవచ్చు, లేదంటే ప్రతి ఒక్కరు నేను చేసినవి కూడా మిస్టేక్స్ ఏమన్నా నేను చేసినవి కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వేరు, ఎక్కడ చేంజెస్ అయినాయి అనమాట, మన రేంజ్ అనమాట. నేను ఏ నుంచి ఎం వరకు ఇచ్చా. నేను మీరు పర్టికులర్గా 10 సెల్స్కో లేదంటే పర్టికులర్ కాలం కూడా ఇచ్చుకోవచ్చు. నేను ఏ నుంచి ఎం వరకు ఉన్న చేంజెస్ ఈ మధ్యలో ఎక్కడైనా చేంజ్ అయితే దాన్ని హైలైట్ చేయమన్నాను. ఓకేనా. ఈ కింద ఆప్షన్ తర్వాత హైలైట్ అవుతుంది, అది మీకు నెక్స్ట్లో చూపిస్తాను. ఓకే చేశాను. ఈ బుక్ ఇప్పుడు సేవ్ అవుతుంది, ఫ్రెష్గా సేవ్ అవుతుంది. ఈ క్షణం నుంచి డేటా సేవ్ అయిందనమాట. ఓకే. ఇప్పుడు నేను ఏదన్నా ఇక్కడ టైప్ చేశాను, ఇక్కడ కూడా చేస్తాను చూడండి, ఏం కాదు. ఇక్కడ కూడా చేస్తాను. ఇది మీ ఫ్రెండ్కి ఇచ్చారనుకుందాం, మీ ఫ్రెండే ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ మనకు కథపొద్దని చెప్పాం, అయినా ఇవన్నీ వాల్యూస్ మార్చేశారు, లేదంటే ఎక్కడన్నా ఉన్నదని డిలీట్ చేశారు. ఓకేనా. లేదంటే ఎక్కడన్నా చివరికి వెళ్ళిపోయి ఇక్కడ ఏం లేదు, ఇక్కడ కొత్తది ఏమైనా యాడ్ చేశారు సంథింగ్. నేను ఏదో టైప్ చేస్తున్నాను, ఇవన్నీ కొత్త యాడ్ చేశారు, మీకు తెలియదు. ఓకేనా. సేవ్ చేశారు. ఈ ఫైల్ మీకు ఇచ్చారు, మీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ట్రాక్ చేంజెస్ మళ్ళీ క్లిక్ చేస్తారు. యాక్సెప్ట్ అంటే ఇప్పుడు చేంజెస్ అన్నీ కూడా అడుగుతుంది, ఏమేమి చేశారని. అది కాదు, ఇది చూపిద్దాను. హైలైట్ చేంజెస్ జస్ట్ ఓకే నొక్కితే ఇది కూడా టిక్ పెడదాము. షీట్ 3లో కాదు, ఇది రేంజ్ అడుగుతుంది. నేను షీట్ 2లో ఏ నుంచి ఎం వరకు, అంటే ఎక్కడ వెతకమంటారు చేంజెస్ అని, ఏ నుంచి ఎల్ వరకు. ఓకే, హైలైట్ చేయమన్నా. ఇక్కడ హైలైట్ అయింది చూడండి, 4 ఇది చేంజ్ అయింది. ఓకేనా. అంతకుముందు ఏముండేది తెలుస్తుంది చూడండి, ఇక్కడ కామెంట్లో సెల్ 2278లో 0 ఉంది, 4 అయింది. ఇక్కడ కూడా 0 నుంచి 4 అయింది, 0 నుంచి 4 అయింది. ఇది ఇక్కడ ఇమీడియట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇదంతా కూడా కొత్తదే. అంతకుముందు బ్లాంక్ ఉండేది, నెంబర్ ఏదో యాడ్ అయింది. ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇలా ఇక్కడ ఇన్స్టెంట్గా ఎక్కడెక్కడ చూసుకోవచ్చు. ఇలా కాకుండా ఈ చేంజెస్ అన్నీ కూడా ఇవి 2000 ఉన్నాయి కాబట్టి ఇలా స్క్రోల్ చేసుకు చూడగలుగుతున్నాం. ఇలా కాకుండా మీకే లక్షల్లోనే ఉన్నాయి అనుకోండి, ఈ చేంజెస్ మాత్రం వెళ్ళి చూడాలంటే టైం పడుతుంది. కాబట్టి అలా కాకుండా ఇక్కడ మళ్ళీ ట్రాక్ చేంజెస్లోనే హైలైట్ రూల్స్లో లిస్ట్ అని పెట్టండి. ఇక్కడ A to L డిఫాల్ట్ ఉంది, ఓకే అన్నాను. చూడండి, ఇవన్నీ కూడా హిస్టరీ అనే షీట్ ఒకటి క్రియేట్ అయింది. ఏ డేట్ను, టైము, ఎవరు ఎడిట్ చేశారు,
చేంజ్, టైప్ ఆఫ్ చేంజ్, ఏ షీట్లో చేశారు, రేంజ్, ఏ రేంజ్లో, వాల్యూ, న్యూ వాల్యూ ఏముంది, పాత వాల్యూ ఏముంది, ఇవన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇలా ఎక్సెల్లో చూసుకుంటున్నాం. అలాగే ఈ చేంజెస్ని యాక్సెప్ట్ చేయాలి. మళ్ళీ రెండోసారి ఈ పని అయిపోయింది, ఇది అంతా బాగానే ఉంది అనుకున్నాం, వీటిని కన్ఫర్మ్ చేసేస్తే కనుక నెక్స్ట్ ఇంకోసారి అడగదనమాట. యాక్సెప్ట్ రేంజ్ చేంజెస్ అని ఉంది, రేంజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం, ఓకే అంటాను. ఒకటోటి అడుగుతూ ఉంటుంది అనమాట. యాక్సెప్ట్ అని ఒకటి చూసి కొట్టచ్చు. నెక్స్ట్ రేంజ్ E36లో 0 నుంచి 4 చేశారు, యాక్సెప్ట్. నెక్స్ట్ E37లో 0 నుంచి 4 చేశారు, యాక్సెప్ట్. D24లో 4 టు బ్లాంక్, అంటే 4 ఉన్నది బ్లాంక్గా మార్చారు, అంటే డిలీట్ చేశారు, ఓకే అంటే యాక్సెప్ట్, లేకపోతే రిజెక్ట్ అంటే ఒకటే పోతుంది. ఓకే, ఇవన్నీ చూడడానికి బాగుందంటే యాక్సెప్ట్ ఆల్ కొట్టేయచ్చు, లేదంటే రిజెక్ట్ ఆల్. ఎవరు బాగా మిస్టేక్స్ ఎక్కువ చేసి రిజెక్ట్ ఆల్ కొట్టేయచ్చు. మీ షీట్ మీ ఇలా ప్రీవియస్ ఎలా ఉందో ఆ విధంగా వచ్చేస్తుంది అనమాట. లేదంటే ఒకటోటి చూసుకుంటే యాక్సెప్ట్ ఇలా యాక్సెప్ట్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఓకేనా, అన్నీ యాక్సెప్ట్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని సేవ్ చేసేస్తాను. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఇది కొత్త షీట్ లాగానే మళ్ళీ మీరు హైలైట్ చేసినా కానీ ఏమవ్వదు అనమాట. ఇవి పాత చేంజెస్ చూపిస్తుంది, కొత్తగా ఏం లేవు. ఓకేనా, ఆల్ అని పెట్టానంటే ఏం లేవు. లేదంటే ఇక్కడ ఈ ఆప్షన్ చూసారా, ఎవరేమని కాదు, సిన్స్ ఐ లాస్ట్ సేవ్డ్, ఏం లేవు. లాస్ట్ సేవ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం లేవు అనమాట, చేంజెస్ ఏం లేవు. ఈ విధంగా ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. ఒక ఫైల్ని ఒకరికంటే ఎక్కువ మంది దాని మీద వర్క్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి పెట్టుకుంటే మిస్టేక్స్ జరగకుండా, వాళ్ళు పొరపాటున ఏమైనా డిలీట్ చేసినా యాడ్ చేసినా మీకు తెలుసుకుంటానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.